జరుగుతోంది. రైట్. ఇక నాసిక్ టీసీఎస్లో మత మార్పిడుల వ్యవహారం చూసాం, ఆ తర్వాత లైంగిక వేధింపుల వ్యవహారం కూడా చూసాం. ఇవన్నీ కూడా మర్చిపోకముందే పూణే విప్రోలో సతీష్ గారు రీసెంట్గా చాలా దారుణమైన ఘటన ఇది. అంటే ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎటువంటిది జరుగుతోంది, ఇది ఏమన్నా యాదృచ్ఛికమా లేకపోతే ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూణే విప్రోలో ఒక మాజీ ఉద్యోగి ఒకరు మేనేజర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే తీవ్ర ఒత్తిడికి గురి చేశారు, ఇస్లాం మతంలోకి మారండి అని చెప్పి ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేశారు అని చెప్పేసి. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జరుగుతున్న ఈ విపరీత ధోరణి, మొన్న నాసిక్ టీసీఎస్, ఇప్పుడేమో పూణే విప్రో, ఏమంటారు? నాసిక్ టీసీఎస్ వ్యవహారం ఎంత సంచలనమైందో మనం చూసాం. నాసిక్ టీసీఎస్ వ్యవహారానికి సంబంధించి అసలు ఐటీ కంపెనీల్లో మనం అనుకున్నట్టుగా ఉండదు అంటూ నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే, నేను ఇండివిజువల్ నా ఫేస్బుక్ పేజీ ఒక పోస్ట్ పెడితే దానిని అది ఇమేజిన్ ఆర్ నాట్ 8 లక్షల మంది చూశారు సార్. 8 lakhs. అంటే ఇష్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. నేనేం పెట్టాను, టీసీఎస్ కంపెనీది వివరణ ఏదో ఇస్తోంది, జరిగింది ఏంటి ఘోరం అనేది ఒకటి పెట్టి, అసలు ఐటీ కంపెనీలో మనం అనుకున్నట్టుగా ఉంటుందా, ఏం జరుగుతుంది అన్న దాని మీద పెట్టాను నేను. దానికి మద్దతుగా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ పాజిటివ్గా పెట్టారు. మీరు కరెక్ట్గా పెట్టారు, కరెక్ట్ చెప్పారు సతీష్ గారు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన టీసీఎస్లో జరిగిన తర్వాత టీసీఎస్ దీన్ని ఒక సీరియస్గా తీసుకున్నాం అది ఇది అని చెప్పి అంతా అడవడయింది, దాని మీద కేసులు నమోదయ్యి అంతా జరిగింది. సేమ్ విప్రోలో కూడా నువ్వు ఇస్లాంలోకి మారాలని బాస్ ఒత్తిడి చేశాడు, అట్టుకోలేక రాజీనామా చేశానని పూణే విప్రో మాజీ ఉద్యోగిని ఫిర్యాదు చేసింది, వేధింపులకు తావలేదని విప్రో చెప్తోంది. కానీ ఈ పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు మనం అందరం అనుకుంటాం కదా, చాలా లావిష్గా ఉంటాయి, 2 రోజులు వీకెండ్ సెలవులు ఉంటాయి, వీళ్ళకి ఎప్పటికప్పుడు వీకెండ్ పార్టీస్ ఉంటాయి, మంచి ఆకర్షణీయమైన శాలరీస్ ఉంటాయి అంటారు కదా. కానీ ఇప్పటికీ కూడా నేను ఓపెన్గా చెప్తున్నా, ఐటీ కంపెనీల్లో ఉమెన్ డిస్క్రిమినేషన్ హై లెవెల్. ఉమెన్ని క్యాస్ట్ పరంగా, క్రీమ్ పరంగా డివిజన్ చేసి చూడటం అనేది హై లెవెల్. ఎవరైతే పై లెవెల్లో ఉండే మేనేజర్స్, పై లెవెల్లో ఉండే లీడ్స్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద వచ్చే సిబ్బందిని మామూలుగా టార్చర్ చేయరు, మామూలుగా చేయరు. ఇండైరెక్ట్గా కులం మీద ప్రస్తావించడం, కుల ప్రస్తావనలు తేవటం, కమ్యూనిటీ యాంగిల్లో వ్యతిరేకంగా మాట్లాడుతుండడం, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతుండడం, ఏదైనా వర్క్ కరెక్ట్గా చేయకపోతే, అంటే వర్క్ ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోతే, వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు క్లియర్ చేయకపోతే, ఎందుకంటే ఇవి కొందరు మా స్నేహితులు చెప్పినవి, ఇవన్నీ నేను ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఐటీ ఫ్రెండ్స్ కూడా చెప్పినవే. ఉంటే వాళ్ళని, మీ కులపొల్లంతా ఇంతేనండి, బద్ధకంగా ఉంటారు అంటే అక్కడ కుల ప్రస్తావన ఎందుకు? అది ఉంది, అలాంటి వాతావరణం ఉంది. ఇప్పుడు మన టీసీఎస్లో ఇందులో జరిగింది ఎక్స్ట్రీమ్, దానికి ఎక్స్ట్రీమ్. ఒకటి వేధింపులు, ఒక రకంగా ఇబ్బంది పెట్టడాలు, లేదంటే నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పడాలు, లేదంటే నువ్వు వేరే రకంగా సహకరించకపోతే వేధించటం, ఇలాంటివి ఉన్నాయా? ఇలాంటి అవలక్షణాలు చాలా పెద్ద పెద్ద చిన్న ఐటీ కంపెనీలు కాదు, పెద్ద ఐటీ కంపెనీల్లోనే ఉన్నాయి. బయటికి హెచ్ఆర్స్, ఇక్కడ హెచ్ఆర్స్ కూడా అంటారు కదా, అంటే ఐటీ కంపెనీలో హెచ్ఆర్స్ కూడా మనకు బయటికి బలంగా కనిపిస్తారు, కానీ చాలా చోట్ల హెచ్ఆర్స్ కూడా నేను చేయలేని వాతావరణం క్రియేట్ అవుతుంది అక్కడ. అది జరుగుతుంది. ఇప్పుడు టీసీఎస్లో అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ విప్రోలో ఇది జరగడం ఏంటి? సరే, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్న వ్యవహారంలో మనం అప్పుడు కూడా చూసాం, నాసిక్ టీసీఎస్ వ్యవహారంలో వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ పేరు తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ చెందిన తారీఖ్ జమీలు అలాగే జకీర్ నాయక్ల వీడియోలు చూడాలని తనపై ఒత్తిడి చేసేవారంటే అప్పుడు ఒక బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని ఇస్లామును అనుసరిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని నిందితులు ఆమె చెప్పేవారని పోలీసులు అందులో పేర్కొన్న అంశం కూడా ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితంగా దీనిపైన కొంత ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. టీసీఎస్ వ్యవహారం తర్వాత అంతా అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు నాసిక్లో, అందులో టీసీఎస్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన విప్రో లాంటి సంస్థలో కూడా ఇలా జరగటం అనేది రియల్లీ రెడిక్యులస్. దీనిపైన ఐటీ కంపెనీలు, ఐటీ హెచ్ఆర్లు దృష్టి పెట్టాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అందించినందుకు. ఇది స్పెషల్ డిబేట్. మరో అంశంతో